దీక్షతో నిన్ను మట్టిలో పాతిపెట్టి మీ ఉనికేంటో చూపించడానికి మీరంతా సిద్ధంగా ఉన్నారో లేదా? ఎంత అకుటి దీక్షతో ఉన్నారా లేదా? అలాగే నరం అణువు ప్రతి రక్తపు పట్టు అతన్ని నీ అపజయాన్ని అంగీకరించి నీకు సమాధానం చెప్పే రోజు దగ్గరలో ఉంది. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోండి, ఇవాళ మన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమను రాయలసీమగా చేసింది. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు మరి వీళ్ళు చేసిందేంటి? ఈ రాయలసీమను నెత్తురు మరకలుగా చేసింది ఈ వైకాపా ప్రభుత్వం. అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి పగల సెగలను చల్లార్చి శాంతికి నికేతనంగా చేసింది అదే వైకాపా వాళ్ళేమో ఈ యొక్క కత్తుల మొనలపై రక్తం చిందించింది. అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాలువల్లో కృష్ణమ్మను ప్రవహింపజేసి బీటలు బారిన ఈ యొక్క రాయలసీమ బీడు భూములను సస్యశామలం చేస్తే ఈ వైకాపా వాళ్ళు ముఠాకక్షలను పెంచి పోషించి ఈ యొక్క కాలువల్లో రక్త సముద్రాన్ని ప్రవహింపజేస్తున్నారు అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇవాళ నాన్నగారు మరి ఇప్పుడు ఆయన ఇవాళ ఇక్కడ ముస్లిం సోదరిమణులు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు. ఆనాడు మన నాన్నగారు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు ముస్లిం సోదరిమణుల యొక్క అభ్యున్నతి కోసం. గుర్తుపెట్టుకోండి, ఆనాడు 50% సబ్సిడీతో మరియు 2 లక్షల రూపాయల రుణాలు ఆనాడు ఎంతమంది 45,244 మందికి ఆనాడు ఇవ్వడం జరిగింది. అలాగే రాష్ట్ర నూర్ భాషా ఫెడరేషన్ ని స్థాపించి దానికి 50 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు స్థాపించారు. ఆ తర్వాత నాన్నగారు ఈ యొక్క నిరుపేద ముస్లింలలో ఈ విద్యా వ్యాప్తి కోసమని ఆనాడు మరి ఉర్దూ ఇంగ్లీష్ మీడియం జూనియర్ కళాశాలలు అయితేనేమి, గురుకుల పాఠశాలలు అయితేనేమి, ఐఐటి అయితేనేమి, పాలిటెక్నిక్ కాలేజీలు అయితేనేమి ఇవన్నీ ప్రారంభించారు. అలాగే ముస్లిం నిరుపేద విద్యార్థులు విదేశాల్లో చదువుకోవడం కొనసాగించడానికి వాళ్ళకి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. అలాగే మరి ఈ యొక్క ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ వాళ్ళందరూ కూడా అది అందించడం జరిగింది వాళ్ళందరూ కూడా. అలాగే మన ఇమాంలు మౌజంలకి వాళ్ళకి 5 మౌజంలకి ఇమాంలకి మౌజంలకి వాళ్ళకి 5,000 రూపాయల చొప్పున 3,000 రూపాయల చొప్పున ప్రతి నెల కూడా ఖచ్చితంగా ఆ యొక్క గౌరవ వేతనం ఇవ్వడం జరిగింది. అలాగే ఎటువంటి షరతులు లేకుండా మరి యొక్క వివాహానికి నిరుపేద ఈ యొక్క ముస్లిం యువతుల వివాహానికి 50,000 రూపాయలు అంటే సుమారుగా 30,850 మంది మహిళలకి యువతలకి వాళ్ళకి పెళ్లి కానుక ఇవ్వడం జరిగింది. అలాగే 11 లక్షల మంది వైట్ కార్డు హోల్డర్స్ కి రంజాన్ కానుక ఇవ్వడం జరిగింది. అలాగే అక్కడ మన నాంపల్లిలో హైదరాబాద్ లో బ్రహ్మణ రాష్ట్రంగా ఉన్నప్పుడు 11 అంతస్తుల హజ్ హౌస్ నిర్మాణం చేయడం జరిగింది. అలాగే మన కడపలో ఇక్కడ లోకల్ ఇక్కడ కడపలో 25 కోట్లతో హజ్ నిర్మాణం చేయడం జరిగింది. అలాగే ఇక ముందు కూడా ముస్లిం వాళ్ళకి మైనారిటీస్ కి ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ లో 1,000 కోట్ల రూపాయల నుంచి 1,100 కోట్ల రూపాయలు బడ్జెట్ అదనంగా మేము ఇస్తామని చెప్పడం జరిగింది మన మేనిఫెస్టోలో. అలాగే ఈ యొక్క దుల్హన్ ఏదో కానుకుందో దాని 50,000 కాకుండా 1,00,000కి పెంచుతామని చెప్పడం జరిగింది. అలాగే ఈ యొక్క నూర్
భాష ఏదైతే ఫెడరేషన్ ఉందో దాంట్లో ఇప్పుడున్న 50,000 కోట్లు కాకుండా అదనంగా ఇంకో 50 కోట్లు 100 కోట్లు మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఈ యొక్క ఏదైతే 4% రిజర్వేషన్ ఉందో ఉద్యోగాల్లో అలాగే చదువుల్లో వాటికి చట్టబద్ధత కల్పిస్తామని దానికి ప్రయత్నిస్తామని కూడా పేర్కొనడం జరిగింది. అలాగే షాదీఖానాలు అలాగే ఉర్దూ ఘర్లు వాటికి స్థలాన్ని కేటాయించి అలాగే అక్కడ షాదీఖానాలు గాని మిగతా పాత భవనాలు వాట్ల పునర్నిర్మాణం కార్యక్రమాలు పనులు కూడా చేపడతామని చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ముందుగా ఈ కదిరి విషయానికి వస్తే అలాగే ఇక్కడ చూస్తే మనం అటువంటి నేనేదైతే కదిరి గురించి పేర్కొన్నానో ఇక్కడ కదిరి యొక్క మౌనత కదిరి యొక్క నియోజకవర్గాన్ని జగన్ రెడ్డి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచారు. కోరంత చేసి కొండంతగా చెప్పుకుంటున్నారు. ఇవాళ రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే అలాగే తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా చెర్లపల్లి రిజర్వాయర్ నుంచి ఇక్కడ పట్టణానికి నీరు అందిస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను.